రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు నెల 25వ తేదీ ఆదివారము. ప్రియా స్నేహితులారా, ఒక రోజున నేను నా స్నేహితుడైనటువంటి విచారణకు వెళ్ళినప్పుడు నా స్నేహితుడు ఫాదరు, మనం ఒక ఇంటికి వెళ్దాము, ఒక ఆమెకు బాగలేదు, ఆమె మంచం బట్టి ఉంది, వెళ్ళి పలకరించి వద్దాము, ఆమెను సందర్శించి వద్దాము, ఆమెకు సప్రసాదం ఇచ్చి మాట్లాడి వద్దాము అని చెప్పారు. అయితే నేను కూడా సరే వెళ్దాం పదా అని చెప్పేసి ఇద్దరము వెళ్తూ ఉన్నాం. అయితే దారిలో ఫాదర్ గారు చెప్తున్నారు ఆమె గురించి, చాలా మంచి కథోలికురాలు, మంచి విశ్వాసం గల స్త్రీ, ఆమె గురువుల్ని ఆదరిస్తుంది, మంచిగా భోజనం వండి పెడుతుంది అని చెప్పారు. సరే అని ఇంకా దారిలో మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె మంచంలోనే ఉన్నది. అప్పటికే మంచంలోంచి లేక 3-4 రోజులైందని ఆ కుటుంబ సభ్యులు చెప్పారు. ఫాదర్ గారు ప్రార్థన చేశారు. ఇంకా ఆమె పాప సంకీర్తనం చేసింది, దివ్య ప్రసాదం స్వీకరించింది. ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఫాదర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. సరే మాట్లాడని అని నేను ఆ విధంగా మాట్లాడుతున్నారు, నేను అక్కడున్నాను. అయితే ఫాదర్ గారు మాట్లాడినాక నాకే చూస్తే నేను కూడా అమ్మా బాగున్నావా, మంచిగా ఉన్నావా, ఆరోగ్యం బాగుందా అని చెప్పేసి నేను కొంచెం తీయగా మాట్లాడినాను. కొంచెం ఆమెను ఉత్సాహపరుస్తూ, ఆమెను ప్రోత్సహిస్తూ, దువ్వమ్మ మీ స్వామి నీ గురించి బాగా చెప్తున్నారు, సో నువ్వు చాలా చక్కగా గురువులకు మంచిగా ఆహారం నీ చేతితోనే వండి పెడతావని బాగా చెప్పారు, నీ చేతి వంట ఖచ్చితంగా తినాలని నేను వచ్చాను ఈ రోజున, మరి నువ్వేం బాగలేవు అంటే, అవునా స్వామి నా చేతి వంట అంత బాగుంటుందా, నేను వండి పెడితే అంత బాగుంటుందా అని ఆమెలో ఉన్నటువంటి ఆ సంతోషము, ఆనందానికి ఆమె మనసులో ఉన్నది కూడా మర్చిపోయింది. నిజమమ్మా నీ చేతి వంట అంత బాగుంటుందంట, మీ ఫాదర్ గారు చాలా చక్కగా చెప్తున్నారు, మరి నువ్వు వండి పెడితే నేను తిందామనికి వచ్చా అంటే, అవునా స్వామి అని ఆ విధంగా కొద్దిసేపు మాట్లాడేసరికి ఆమె నిదానంగా కొద్దిగా శక్తిని కూడగట్టుకొని, ఆమె కొంచెం బలాన్ని కూడగట్టుకొని లేచి కూర్చుంది. ఆ విధంగానే మేమందరం సంతోషంగా, ఆమె లేచిందని మేము ఎంతో సంతోషంగా ఇంకా ఉర్రు తలుగుతూ ఆమె మంచంలోంచి లేచేలాగా మేము సంతోషంతో కొద్దిగా మాటలు మాట్లాడుకుంటూ చెప్పేసరికి ఆమె లేచి నిలబడింది. సరే స్వామి మీరు ఉంటే నేను ఖచ్చితంగా వండి పెడతాను స్వామి అని చెప్పేసి ఆమె వంటగదిలో పోతుంది. సరే సార్ అమ్మ ఈసారి మళ్ళీ వస్తాము, మళ్ళీ ఖచ్చితంగా వస్తాము, ఇప్పుడు పర్వాలేదు నువ్వు లేచావు సంతోషం. లేదు స్వామి నేను ఖచ్చితంగా అంటే, సరే నీ చేతులతో టీ అన్న పెట్టమ్మా, టీ తాగిపోతాం అన్నాం. ఆమె సంతోషంగా వంటగదిలోకి వెళ్ళి ఆమె టీ చేసుకుని వచ్చింది. ప్రియ స్నేహితులారా, ఈ దినమున మనకు సువిశేషంలో యేసు ప్రభు నేనే జీవాహారమును, నా శరీరమును భుజించువాడు నా రక్తమును పానం చేయువాడికి ఆకలి దప్పులుండవని చెప్పేసరికి అక్కడున్నటువంటి ప్రజలకు ఎవరికీ బోధన అర్థం కాలేదు. ఏమిటి బోధన, మేము ఈయన రక్తం తాగాలనా, మేము ఈయన శరీరాన్ని తినాలనా, భౌతికంగా ఎలా తినగలుగుతాము, మేమేమైనా నరమాంస భక్షకులమా, మేము ఎలా అయితేనే రక్తము తాగుతాము, మేమేమైనా రక్త పిపాసులమా అని చెప్పేసి అర్థం కాక యేసుప్రభు యొక్క బోధనలు అర్థం చేసుకోలేక వాళ్ళు వెళ్ళిపోయినారు. అయితే యేసు ప్రభువు దగ్గరికి అక్కడ ఇక మిగిలినది 12 మంది శిష్యులు మాత్రమే. ఆ 12 మంది శిష్యులు కూడా 12 మంది అపోస్తులే ఉన్నారు. సో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఏంది నువ్వు చెప్పేది ఏంటిది, పాత నిబంధన ఏం చెప్తుంది, మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని యేసు ప్రభు యొక్క బోధనలు అర్థం కాక, అర్థం చేసుకోలేక, ఇక వాళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయక యేసు ప్రభు యొక్క బోధనలు అపార్థం చేసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి అపోస్తుల్ని అడుగుతున్నాడు యేసు ప్రభు, ఏమయ్యా అందరూ వెళ్ళిపోయారు కదా, మరి మీరు కూడా పోతారా అని యేసు ప్రభు అపోస్తుల్ని అడుగుతూ ఉన్నారు. అయితే పునీత పేతురు గారు అంటున్నారు, పునీత సీమోను పేతురు గారు అంటున్నారు, ప్రభు మేము ఎవరి వద్దకు పోయేదము, నిత్య జీవపు మాటలు కలవాడవు అని. నిత్య జీవపు మాటలు అంటే ఏంటిది, నువ్వు మాట్లాడితే నీ మాటల్లో జీవం ఉట్టిపడాలి, పడిపోయిన మనిషి లేచి కూర్చోవాలి, చచ్చిపోయేవాడు ఇంకా బతకాలన్న ఆశ మీద లేచి కూర్చోవాలి, అతను లేవాలి. సో అటువంటి మాటలు, జీవాన్ని ఇచ్చేటటువంటి మాటలు ఉండాలి.
కొంతమంది మాట్లాడితే వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. కొంతమంది మాటలు వచ్చి ఎందుకు ఇంకా బతికున్నాం, ఇంకా పోయితే మంచిది అన్నట్టుగా ఉంటుంది. కానీ కొంతమంది మాట్లాడితే ఇంకా బతకాలి, ఇంకా మనం ఇంకొన్ని రోజులు బతకాలి, ఇంకొంతకాలం మనం బతకాలి అన్నటువంటి ఆశ కలిగించే విధంగా కొంతమంది జీవమునిచ్చేటటువంటి మాటలు మాట్లాడుతుంటారు. అటువంటి జీవాన్ని ఇచ్చేటటువంటి మాటలు, నిత్య జీవపు మాటలు యేసు ప్రభు వద్ద ఉన్నాయి. కనుక నీ వద్ద ఉన్నవి ప్రభువా, నీ వద్ద నిత్య జీవపు మాటలు ఉన్నవి, నీవు నిత్య జీవపు మాటలు మాట్లాడతావు అని పునీత సీమోను పేతురు గారు చెప్పారు. కనుక ప్రియ స్నేహితులారా, అందుకు యేసు ప్రభు, నేను మీ 12 ఎన్నుకోలేదా, అయినను మీలో ఒకడు పిశాచం ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు 12 మందిలో కూడా ఒకడున్నాడు, పిశాచం ఉన్నాడని యేసు ప్రభు ముందుగానే పసిగట్టేసినాడు. ప్రవక్త కదా, జరగబోతున్నటువంటి విషయాలను ముందుగానే కనిపెట్టి చెప్పేవారే కదా ప్రవక్త. కనుక యేసు ప్రభు తన వద్ద నిత్య జీవపు మాటలు ఉన్నాయని సీమోను పేతురు వ్యక్తపరిచినారు. అంటే అపోస్తుల్లో ఉన్నటువంటి ఈ యొక్క విశ్వాసము, ఈ యొక్క జ్ఞానము, యేసు ప్రభు ఎడల, యేసు ప్రభు దేవుని కుమారుడని, ఆయనే మెస్సయా అని, ఆయన ఈ రాజ్యాన్ని పాలించేవాడని, ఆయనే ఈ లోకానికి రక్షణ ఇచ్చేవాడని వారు విశ్వసించినారు. కనుక యేసు ప్రభుని విడిచిపెట్టి వాళ్ళు పోలేదు. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు బోధించినది ఆధ్యాత్మికముగా అని వీళ్ళు ముందుగానే అర్థం చేసుకున్నారు. మిగతా వాళ్ళు భౌతికంగా అర్థం చేసుకోలేక, భౌతికంగా వాళ్ళు అర్థం చేసుకొని యేసు ప్రభుని సరిగా అర్థం చేసుకోకుండా, ఆయన చెప్పే మాటలు నిత్య జీవపు మాటలు కలవాడు అని యేసు ప్రభుని వాళ్ళు అర్థం చేసుకోక వాళ్ళు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు వద్ద ఆయన చెప్పేటటువంటి బోధనలు అర్థం కాకుండా కానీ వాళ్ళు విశ్వసించినారు కనుక వారు యేసు ప్రభు యొక్క నిత్య జీవాన్ని పొందారు. కనుక ప్రియ స్నేహితులారా, చాలామంది ఈ రోజుల్లో కూడా బైబిల్ చదువుతున్నాము, ఇదిగో యేసు ప్రభు చెప్పిన ఈ మాట అన్నాడని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయకుండా అపార్థం చేసుకొని విమర్శించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక యేసు ప్రభు యొక్క మాటలు నీకు అర్థం కాకుండా నీవు విశ్వసించి చూడు, నీవు అద్భుతాలు చవి చూస్తావు. ఆమేన్.